వీక్షకులందరికీ నమస్కారం. మీకందరికీ కూడా శుభవార్త. ప్రతి సంవత్సరంలో గత 15 సంవత్సరాల నుంచి నేపాల్ యాత్ర ఆచరిస్తూ ఉంటాం. భక్తులతోనూ వెళ్తూ ఉంటాను, మరియు నేను ఒకడే ప్రయాణం చేసి వస్తూ ఉంటాను. ఇప్పటిదాకా 69 యాత్రలు ముక్తినాథ దర్శనం జరిగింది. 69 సార్లు ముక్తినాథ దర్శనం చేశాను. ఈసారి 70వ వెళ్తూ ఉన్నాం. విశేషమైనది. ఇది 108 యాత్రలు ఆచరించాలి అని ఒక గొప్ప సంకల్పం ఉండేది. దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలకి ముగుస్తుందో అంత ఆ ప్రకృతి మాత అనుగ్రహం. అయితే వీక్షకులందరికీ కూడా తెలియచేస్తున్నది, ఎవరైతే మాతో యాత్ర చెయ్యాలి అనుకుంటారో వాళ్ళు రావచ్చు మాతో. ఒక కంప్లీట్ ముక్తినాథ అంటే నేపాల్ యాత్ర, పరిపూర్ణమైన నేపాల్ యాత్ర. నేపాల్లో పశుపతినాథ దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి తదుపరి మనము ముక్తినాథకి ప్రయాణం చేస్తాము. ఆ ముక్తినాథను దర్శనం చేసుకొని మధ్యలో ఉన్న ఎన్నో దేవాలయాలు, వింధ్యవాసిని, విశేషంగా జలవరాహి అమ్మవారు, మరియు మనకామనాదేవి, బగళాముఖి మాత, దక్షిణకాళి, వీరందరినీ చూసుకొని వస్తాం. ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలు. అద్వితీయమైన శక్తి అమ్మవారు దర్శన రూపంగా మనకు అక్కడ అందిస్తూ ఉంటారు. ప్రతి చోట అడుగు పెట్టంగానే ఆ ఒక అనుభూతి మనకి తెలుస్తుంది. వీక్షకులు ఎవరైనా నేపాల్ యాత్ర చేయాలి మాతో అనుకుంటే ఖచ్చితంగా మీరు రావచ్చు. కానీ నేపాల్ యాత్ర వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. కంపల్సరీ పాస్పోర్ట్ కావాలి. చాలామంది చాలాసార్లు మేము ఈ ఓటర్ ఐడి, ఎలక్షన్ కార్డు, ఓటర్ ఐడితో తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఓటర్ ఐడితో కూడా నేపాల్కి వెళ్ళొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఓటర్ ఐడి జెరాక్స్ తావడం, లేదు అంటే ఓటర్ ఐడి ఓల్డ్ తీసుకొని రావడం. ఓటర్ ఐడిలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కొందరికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, ఇయర్ మాత్రం మెన్షన్ చేసి ఉంటారు. ఇటువంటివి చాలా సమస్యగా మారుతూ ఉన్నాయి. మరియు పాస్పోర్ట్ ఉంటే చాలా ఈజీగా ఇమిగ్రేషన్ అయిపోతుంది. పాస్పోర్ట్ లేకపోతే చాలాసేపు క్యూలో నిలబెడతారు. తర్వాత మనకి కొందరికి భాష రాదు, హిందీ ఇంగ్లీష్ అటువైపు. ఆ సమయంలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళు కంగారు పడి ఏదో తెలియచేస్తారు. అలా చాలాసార్లు సమస్యలు అయ్యి తర్వాత రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని ఇవన్నీ చాలా గందరగోళంగా అనిపించేస్తూ ఉంటుంది. అందువలన దయచేసి ఈసారి పాస్పోర్ట్ ఉన్నవారు వస్తే మంచిది. లేదు అంటే లేదు అన్నప్పుడు మీరు నెక్స్ట్ టైంకి రావచ్చు మాతో. ఎందుకంటే సంవత్సరానికి మినిమం 4 టైమ్స్ నేను వెళ్తూ ఉంటాను. దాంట్లో 1 or 2 టైమ్స్ ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాము. ఇక భక్తులతో 2-3 సార్లు వెళ్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం ఇదే ఒక మార్చి నెలలో, ఉగాదికి ముందు మార్చి 16వ తేదీ నేపాల్ యాత్ర వెళ్తూ ఉన్నాం. మార్చి 16వ తేదీ వెళితే 23వ తేదీ వస్తున్నాం. ఈ ఒక నేపాల్ యాత్ర ప్యాకేజు చాలామంది చాలా హై ఉంటుంది, గురూజీ జతలో వెళ్తే ఎక్కువ డబ్బులు అనిపిస్తుంది అని చాలామంది చెప్పారు రాకముందు. కానీ వచ్చిన తర్వాత ఇది మేము చాలా తక్కువ ఇచ్చిన్నామేమో అనిపిస్తుంది మాకి అన్నవారు దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే మనం ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకునే వరకు కంప్లీట్లీ ఆ టూర్ ప్యాకేజ్లోనే ఉంటుంది. ఆ టూర్ ప్యాకేజ్ వాళ్ళే ఇవన్నీ చేస్తారు. నేపాల్ టూరిజం మనం వాళ్ళకే పే చేయాల్సి ఉన్నది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే ఇక్కడి నుంచి నేపాల్కి వెళ్ళడానికి, నేపాల్కి రావడానికి ఇవి ఉంటాయి 2 ఫ్లైట్స్. అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ, ఢిల్లీ టు నేపాల్, తర్వాత నేపాల్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. ఇలా 4 ఫ్లైట్లు ఇక్కడే చేంజ్ అవుతాం. ఆలోచించండి, కనీసం 4 ఫ్లైట్లకి ఎంత ఛార్జ్ అవుతుందో. 35 నుంచి 40 వేలు అవుతుంది వీటికి మాత్రమే. ఇక లోకల్ 2 ఫ్లైట్స్ ఉంటాయి. ఇక్కడ
మనము పోఖ్రా నుంచి ముక్తినాథ్, ముక్తినాథ్ నుంచి పోఖ్రా. క్లైమేట్ ప్రాబ్లం ఉండి మనం అక్కడ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, ఆ సమయంలో మళ్ళీ పోఖ్రా నుంచి కాఠ్మండు లేదా కాఠ్మండు నుంచి పోఖ్రాకి ఫ్లైట్స్ పెట్టుకోవాలి, లేదా టైమింగ్ మనం మెయింటైన్ చేయలేము. ఇలా ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్నదంతా 3 స్టార్ హోటల్, 4 స్టార్, 5 స్టార్. చాలామందికి అడుగుతూ ఉంటారు అటువంటి హోటల్స్ అవసరమా అని. మనము సేఫ్టీ ప్రికాషన్స్, హైజెనిక్ ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా పరిశుభ్రంగా ఉండాలి, మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని స్వీకరించాలి, మరియు ఆరోగ్యంగా వెళ్ళాలి, ఆరోగ్యంగా రావాలి, మరియు అన్ని విధాలుగా సౌకర్యాలతో కూడి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మరియు అక్కడ ప్రతిరోజు ఉదయం ధ్యానం, సాయంత్రం ప్రసంగం, అంటే సాయంత్రము సత్సంగం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉదయము మెడిటేషన్ ఉంటుంది, రోజు కాస్త ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం. ఒక అద్భుతమైన ఒక క్రియ అది. ఆ అనుభూతి సరిపోదు. మనము మినిమం 30 మంది నుంచి ఒకసారి 40 మంది, 50 మంది, 60 మంది ఇలా వెళ్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక అద్భుతమైన అనుభూతి ప్రాప్తిస్తుంది. ఈ టూర్ ప్యాకేజు 1,35,000. ఇది ఫిక్స్డ్. ఇది ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడము అనేది ఉండదు. ఎందుకు ఇంత ఖర్చు అవుతుందంటే మీకు వస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నవారు ఈ టూర్ ప్యాకేజ్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి హెడ్ పర్సన్కి 1,00,000 పే చేస్తున్నాము. ఇక్కడ 35 నుంచి 40,000 పడితే ప్రతి ఒక్కరిపైన కొన్నిసార్లు 10,000, 5,000, 15,000 మా చేతి నుంచే వేసుకొని తీసుకెళ్ళింటాం. ఎందుకంటే ముందుగానే ధర ఫిక్స్ చేసి ఉంటాం కాబట్టి. అలా చాలా సందర్భాలు జరిగాయి. అలా ప్రతిసారి వెళ్ళినప్పుడంతా మా చేతి నుంచినే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇది కమర్షియల్ కాదు, కేవలం యాత్ర అనేది గొప్పది. ఇది కమర్షియల్ కాదు. కమర్షియల్గా సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి మాకు. ఈ విధానంగా 10 రోజులు జనాలతో టైం స్పెండ్ చేసి నేను వాళ్ళు ఇచ్చే ఏదో టూర్ ప్యాకేజ్లో మాకేదో వస్తుంది ఈ సంస్థకి అనుకుంటే అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. దయచేసి ఇటువంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే మీరు వచ్చేది వద్దు. అండ్ ఆలోచనలు పెట్టుకుంటే వాళ్ళకి క్లియారిటీ ఇస్తున్నాను. దయచేసి ఈ మాటలు నాకు బాధగా తెలియచేస్తలేదు, ఉండేది క్లియారిటీగా తెలియచేస్తున్నాను. అర్థం చేసుకోవాలి అంతే. దీనివల్ల నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే మనకు కావాల్సినది ఒక సేవ, యాత్ర. ఎప్పుడూ వెళ్తూ ఉంటాం. కొంతమందిని ఇళ్లల్లో చాలామంది అమ్మ నాన్నని తీసుకెళ్ళలేరు, చూపించలేరు ఇటువంటివి. వాళ్ళు ఇక్కడ బిజీగా ఉంటారు. 10 రోజులు హాలిడే కావాలంటే వాళ్ళు రాలేకపోతారు. ఎంతమంది 6 సంవత్సరాలు చిన్న వయసులో పిల్లలతో నుంచి 90 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మాతో యాత్ర చేశారు. ఆరోగ్యంగా వచ్చారు, ఆరోగ్యంగా వెళ్ళారు. వాళ్ళ జీవితంలో ఒకటే తెలుసుకుంటారు, చాలా అద్భుతమైన కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబస్తులు వచ్చి. మా వల్ల మా అమ్మా నాన్నల్ని, మా వల్ల మా కుటుంబ సభ్యులని మేము యాత్ర తీసుకెళ్ళలేదు. ఇటువంటి దివ్యమైన పుణ్యమైన యాత్ర మీ ముఖాంతరం వెళ్ళొచ్చింది అని చెప్పి ఇప్పుడు కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వచ్చిన వారందరూ కూడా ఎంతో తృప్తిగా ఉంటారు. అటువంటి గొప్ప యాత్ర ఈ ఒక నేపాల్ యాత్ర. ఓంకారం యాత్ర, శ్రీ యాత్ర, నేపాల్ యాత్ర అనే మనం అనుకుంటూ ఉంటాం. ఈసారి ఇదే ఒక 2025వ సంవత్సరంలో మొదటి యాత్ర మార్చ్ 16వ తేదీ మనము హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఉదయం 4 గంటలకి స్టార్ట్ అవుతాం. సాయంత్రం లోపు నేపాల్ చేరుకుంటాం. అక్కడి నుంచి అన్ని ఐటనరీ అక్కడ మేము వ్యవస్థ చేస్తాం. ఐటనరీ అంటే మనం ఏ రోజు ఎక్కడెక్కడ వెళ్తాం వస్తాం అనేది అంతా కూడా అక్కడ తెలియచేస్తాం. అదే విధానంగా అంటే 7 రాత్రులు 8 రోజులు కౌంట్ అవుతుంది. ఆదివారం వెళ్ళడం, మళ్ళీ ఆదివారం రిటర్న్ రాత్రి 11-12 గంటలకి మనము హైదరాబాద్ రీచ్ అవుతాం. అన్ని టోటల్ ఫ్లైట్సే ఉంటాయి, మరియు లోకల్ ట్రాన్స్పోర్టు అన్నీ కూడా కలిపి ఈ ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ ఉంటుంది. మనకి ఎక్కడ కూడా 1 రూపీ కూడా ఎక్స్ట్రా మీకు ఖర్చు ఉండదు. ఎక్కడ ఎటువంటి టికెట్స్ కానీ, ఎంట్రన్స్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ,
బిస్కెట్స్ కానీ ఏదైనా టాబ్లెట్స్ కానీ ఏది ఎమర్జెన్సీ ఉన్నా మీరు ఎక్కడ ₹1 పే చేసే అవసరం ఉండదు. అన్నీ దీంట్లో ఇన్సూరెన్స్ కూడా, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అటువంటి ఆర్గనైజేషన్ అది. మనకి గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ యాత్రికులను తీసుకొని వస్తుంటుంది. అక్కడ కూడా టైఅప్ అయ్యారు. అందువలన ఎవరైనా మాతో రావాలి, ఈ యాత్రని అనుభూతి చెందాలి అనుకునేవారు నేను చెప్పే నంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీరు తెలియచేయచ్చు. ఇక దీనికి ఆఖరి డేట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనము దగ్గరికి వచ్చేసామంటే మార్చి 16వ తేదీ, అవును కదా, మార్చి 16వ తేదీ వెళ్ళేది. అందువలన ఈ ఒక మార్చి 16 అన్నప్పుడు మనం ఇప్పుడు వెళ్ళాల్సిన డేట్కి దీనికి చాలా దరిదాపుల్లోనే ఉంది. మీకు లాస్ట్ డేటు 25th, అంటే ఈ ఒక ఫిబ్రవరి 25 లాస్ట్ డేట్. అంతలోపలే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ బుక్ చేయాలి కదా. మళ్ళీ ఫ్లైట్ ఫేర్ పెరిగింది అనుకోండి, ఎక్స్ట్రా ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. అందువల్ల మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఒక 25th లాస్ట్ డే, ఈ 25th లాస్ట్ డే అంతలోపు, అంటే ఫిబ్రవరి 25వ తేదీ లాస్ట్ డే, అంతలోపలే మీరు ఈ ఒక రిజిస్ట్రేషన్ని కంప్లీట్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. అంతలోపల ఎవరైతే వీక్షకులు చూస్తున్నారో మీరు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు అన్ని డీటెయిల్స్ అందిస్తారు. వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసుకొని ఈ ఒక యాత్రని డిజైన్ చేసుకోండి. నంబర్ రాసుకోండి, 9900005728, 9900005728. ఈ నంబర్కి కాల్ చేయండి. వాళ్ళతో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా యాత్రలో పాల్గొనచ్చు. ఈ యాత్ర ప్యాకేజ్ డీటెయిల్స్ అందరూ వాళ్ళు తెలియచేస్తారు. మళ్ళొక్కసారి డేట్ అయితే ఫైనల్ అయింది. చాలామంది చెప్తున్నారు ఎగ్జామ్ టైమ్స్ అని, అండ్ చాలామంది ఎక్కువ ఆ సమయంలో పెళ్ళిళ్ళు అవి ఇవి ఉన్నాయని. ఎందుకంటే నాకు తెలిసి ముహూర్తాలు లాస్ట్ డే అది, మరియు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి షూర్, అది ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ అప్పుడే ప్రారంభం అవుతాయి. కానీ ఈ ఒక డేట్ ఫిక్స్ చేయడానికి కారణం ఏంటంటే క్లైమేట్ చాలా విశేషమైన క్లైమేట్ ఉంటుంది. అంటే ఇక్కడ పరిపూర్ణంగా ఎండాకాలము లేదు, అలా అని చలవకాలం కూడా లేదు. చాలా మిడల్, చాలా బాగా స్వచ్ఛంగా ఈజీగా వెళ్ళి రావచ్చు. ముక్తినాథ ఆ ఒక 108 తీర్థాలతో మరియు భగవంతుని ముందున్న కళ్యాణిలతో స్నానం కూడా చేయొచ్చు. దానికి ఒక అద్భుతమైన సమయము, కాలం ఇది. ఎండను మనకి ఎక్కువ ఉండదు, చలిను ఎక్కువ ఉండదు, పరిపూర్ణంగా చాలా బాగుంటుంది ఈ సమయం. అందువల్ల ఈ సమయాన్ని మేము నిర్ణయించాం. ఉగాదికి పూర్వం మనము ఈ యాత్రని కంప్లీట్ చేద్దాం. నమస్తే, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో
మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.